ఎప్పుడైనా మీరు పక్కనుండే పల్లెకి బస్సులో ప్రయాణం చేశారా? అయితే బస్సులో ప్రయాణం చేసినప్పుడు బయటన ఏమేమి చూసారు? మీరు ఏం ఫీల్ అయ్యారు? అసలు ఆ దృశ్యాలు మీకు ఏమి నేర్పించింది? ఇవన్నీ కూడా మీరు కమెంట్స్‌లో రాయగలిగితే దట్ విల్ బి ఫెంటాస్టిక్. అయితే మనం ఈ వీడియోలో చూడబోయేది 'మేడమ్ రైడ్స్ ద బస్' చాప్టర్‌ని లైన్ బై లైన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ కూడా వల్లి అనే ఒక చిన్న పిల్ల ఒక్కర్తే తను ఎవరు తోడు లేకుండా తనొక్కర్తే ప్లానింగ్‌తో సహా అన్నీ చేసుకొని బస్సు ప్రయాణం చేస్తుంది. ఇది జస్ట్ బస్సు ప్రయాణం మాత్రమే కాదు. అదొక ఎక్స్‌పీరియన్స్. తను గెయిన్ చేసింది ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక్కటే ఎళ్ళడం. కానీ ఇంకొక లైఫ్ లెసన్ తను నేర్చుకుంది. షీ న్యూ వాట్ డెత్ ఈజ్. కానీ డెత్ అంటే ఏంటి అని అన్నది విట్‌నెస్ చేసింది ఈ ప్రయాణంలోని. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ సంథింగ్ అండ్ విట్‌నెసింగ్ సంథింగ్. So this chapter is about her experience and about the real life truth or reality of life, that is death. So ఇది మనం ఈ చాప్టర్ లోని లైన్ బై లైన్ నేర్చుకుందాము. So let's get started. There was a girl named Valli Ammai who was called Valli for short. అయితే వల్లి అమ్మాయి అన్న పేరు చంటి, కానీ అందరూ కూడా ముద్దు పేరు పిలుస్తారు కదా, అలాగే తన్ని కూడా వల్లి అని పిలిచేవారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మొత్తం అంతా మనం వల్లి అని అడ్రస్ చేస్తాం ఆన్సర్స్లో రాసినప్పుడు. షీ వాజ్ 8 years old. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అయితే నేను హైలైట్ చేస్తున్నవన్నీ కూడా మీరు ఆన్సర్స్లో యూజ్ చేయగలిగేటట్టుగా ఉంటుంది అనేసి నేను హైలైట్ చేస్తున్నాను. సో ప్లీజ్ నోట్ దీస్ డౌన్. అయితే 8 ఏళ్ల పిల్ల వల్లి అండ్ వెరీ క్యూరియస్ అబౌట్ థింగ్స్. తన గురించి మనం ఏమైనా క్యారెక్టర్ స్కెచ్ రాసినప్పుడు అప్పుడు కూడా తన గురించి ఏది రాసినా ఈ అడ్జెక్టివ్ని మనం యాడ్ చేయొచ్చు. క్యూరియస్ అనేసి, అంటే ఆతృత, అన్ని తెలుసుకోవాలి అనే ఒక రకమైన తనకి ఇంట్రెస్ట్ అన్నమాట. Her favorite pastime was standing in the front doorway of her house. Pastime అనంటే ఒక యాక్టివిటీ జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. అంటే అది చేస్తున్నప్పుడు మనకి చాలా ఆనందం దొరుకుతుంది. అది మన పాస్ టైం, ఖాళీ సమయంలో మనం చేసేది, మనకి సంతోషాన్ని ఇచ్చేది. సో తనకేంటి ఫేవరెట్ ఏంటి అసలు? స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ డోర్వే ఆఫ్ అ హౌస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ డోర్వే, తన ఇంటి అంటే గుమ్మంలోని నించుని బయటన ఏం జరుగుతుంది అని అన్నది తనకి ఇంట్రెస్ట్ చూడటం. వాచింగ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రీట్ అవుట్ సైడ్. అయితే గుమ్మంలో నించుని ఇంటి బయటన ఏం జరుగుతుంది చూడడం అన్నది తనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. దే వర్ నో ప్లేమేట్స్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్. వెరీ ఇంపార్టెంట్. తను ఎందుకు ఇలా చేసేది? పిల్లలు ఉండుంటే ఆడుకోవడానికి ఇలా చేసి ఉండేది కాదు. కానీ తన వయసు వాళ్ళు ఎవరు కూడా ఆడుకోవడానికి తనతో కూడా లేరు కాబట్టి తను డోర్వేలో నించుని బయట చూసేదన్నమాట. దేర్ మే బి ఎ క్వశ్చన్, వై డిడ్ షీ love doing this, or why was Valli's pastime standing at the door and then why was it her favorite pastime anante? Because there were no playmates of her age anesi rayochu on her street, and this was all about she had to do. So ఇంకేమీ లేక చేయడానికి తను డోర్ దగ్గర నించుని ఇదే పని చేస్తూ ఉండేదన్నమాట. సో దట్ ఇస్ వై దిస్ వాజ్ హర్ ఫేవరెట్ పాస్ టైమ్. But for Valli, standing at the front door was every bit as enjoyable as any of the elaborate games other children played. అయితే తనకి ఏమైనా కంప్లైంటా? అయ్యో నేను నా వయసు వాళ్ళు లేరు, ఆడుకోలేకపోతున్నాను, అటువంటి కంప్లైంట్స్ ఏమీ లేదు. షీ వాజ్ వెరీ హ్యాపీ. అక్కడ నించుని తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేది. బయట చూడటం అనేది తనకి చాలా ఇష్టంగా ఉండేది. అందుకు తను ఎప్పుడు కంప్లైంట్ లేదు, పిల్లలు ఎవరు లేరు ఆడుకోవడానికి, అటువంటి కంప్లైంట్ లేదు. తను అక్కడి నుంచి చూసి ఎంజాయ్ చేస్తూ ఉండేది. వాచింగ్ ద స్ట్రీట్ గేవ్ హర్ మెనీ న్యూ అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే బయటన చూసిన తర్వాత ఏమిటి తను పొందేది, దాంతో ఏమిటి లాభం, అసలు వల్లి ఎందుకు అంత హ్యాపీగా ఉండేది, గుమ్మం నుంచి బయటికి చూస్తూ ఉన్నప్పటికీ ఏమిటా సంతోషం పొందేది? ఒకటి, తన దగ్గర ప్లేమేట్స్ లేరు ఎవరు కూడా, కాబట్టి తను చాలా ఇష్టపడి ఆ పని చేసేది. రెండోది, వాచింగ్ ద స్ట్రీట్, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, గేవ్ హర్ మెనీ న్యూ అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్. ఏవేవో నేర్చుకుంటూ ఉండేది. ఆ అనుభూతి తనకి వేరేగా అనిపించేది. ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది తనకి కనిపించేది. అండ్ షీ యూస్ టు లెర్న్ ప్రాబబ్లీ ఫ్రమ్ దేర్. తను అది ఎక్స్పీరియన్స్ చేసేది అనమాట. ఓ ఇలా అవుతుందా, ఇలా కూడా అవుతుందా అని అన్నట్టు తను అన్ని కూడా తనకు అన్ని వింతలు విడ్డూరాలు అనమాట. సో షీ యూస్ టు లైక్ దట్. సో దీస్ 2 points you can write. Now this is Valli and she is watching people out in the street anmata. Now the most fascinating thing of all was the bus that traveled between her village and the nearest town. Now this is the most important thing that she liked doing. The bus
విలేజ్ నుంచి పక్కనుండే టౌన్ వరకు వెళ్ళేదనమాట. ఆ బస్సుని తను ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండేది. ఇట్ పాస్ త్రూ హర్ స్ట్రీట్ ఈచ్ అవర్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి గంటకి బస్సు ఉండేది. ఎక్కడికి? వాళ్ళ పల్లెటూరు నుంచి పక్కనుండే టౌన్ వరకు. వన్స్ గోయింగ్ టు ద టౌన్ అండ్ వన్స్ కమింగ్ బ్యాక్. ఆబ్వియస్లీ విలేజ్ నుంచి టౌన్, టౌన్ నుంచి మళ్ళీ విలేజ్‌కి రావడానికి ప్రతి గంటకి ఎలాగా బస్సు ఉండేది. ద సైట్ ఆఫ్ ద బస్ ఫిల్డ్ ఈచ్ టైమ్ విత్ ఎ న్యూ సెట్ ఆఫ్ ప్యాసింజర్స్. అయితే బస్సు అదే బస్సుని అస్తమాటు చూడటం ఏమిటి? ఏం ఆనందం అనంటే, బస్సు ఓకే. ఒక 3, 4 బస్సులో 2, 3 బస్సులో రోజంతటికి ఇటు అటు వెళ్తూ వస్తూ ఉంటాయి. బస్సుని చూసేది కన్నా అందులో ఉండే ప్యాసింజర్స్, థాట్ వాస్ ద సోర్స్ ఆఫ్ అన్‌ఎండింగ్ జాయ్ ఫర్ వల్లి. అందులో ఉండే ప్యాసింజర్స్‌ని చూసి తను చాలా ఆనందించింది. సో, షీ వాస్ వెరీ, వాట్ డు యూ కాల్ హర్? షీ వాస్ వెరీ అబ్జర్వెంట్. షీ వాస్ వెరీ అబ్జర్వెంట్. క్యూరియస్ ఒకటి మనం చూసాం కదా ఇందాక. ఇప్పుడు అబ్జర్వెంట్ అనేసి కూడా షీ అండ్ ఆల్సో యూ కెన్ సే దట్ షీ డిడ్ నాట్ క్రిబ్, షీ డిడ్ నాట్ వైన్. అంటే తను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, పిల్లలు లేరు, ఇది లేదు. తనంతట తను స్వతహాగానే తను షీ కెప్ట్ హర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. యూ కెన్ ఈవెన్ రైట్ దిస్ కెప్ట్ హర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే తను సొంతంగా టైం తనే పాస్ చేసుకునేదనమాట, ఎవరి మీదన కంప్లైంట్ ఏమీ లేకుండా. డే ఆఫ్టర్ డే షీ వాచ్డ్ ద బస్ అండ్ గ్రాడ్యువల్లీ అ టైనీ విష్ క్రెప్ట్ ఇంటూ హర్ హెడ్ అండ్ గ్రూ దేర్. అయితే ప్రతిరోజు తను అది బస్సును చూస్తూనే ఉండేది. బస్సు రావడం, వెళ్ళటం ఇవన్నీ కూడా చూస్తూనే ఉండేది. ఒక చిన్న విష్, అంటే ఒక చిన్న కోరిక తన మైండ్‌లో క్రెప్ట్ ఇంటూ హర్ మైండ్, అంటే కేమ్ ఇంటూ హర్ మైండ్. తనకి కోరిక స్టార్ట్ అయిందనమాట తన మైండ్‌లో. అండ్ గ్రూ దేర్. ఇంక అక్కడి దగ్గర నుంచి అది అలా పెరుగుతూనే పోయింది. ఆ ఇంట్రెస్ట్ ఇంకా అది చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని అన్నది అలాగా అది ఆ థాట్ అలా వస్తూనే ఉందనమాట. షీ వాంటెడ్ టు రైడ్ ఆన్ థాట్ బస్. అయితే బస్సుని చూసి, చూసి, చూసి తనకేమనిపించింది, నేను కూడా ఆ బస్సులో వెళ్ళాలి అన్న ఒక కోరిక తనకి పుట్టిందనమాట. ఈవెన్ ఇఫ్ జస్ట్ వన్స్, ఒక్కసారైనా సరే నేను కూడా బస్సులో ప్రయాణం చేయాలి అని తనకి కోరిక పుడుతుంది. సో వాట్ వాస్ ద విష్ దట్ వల్లి హ్యాడ్ అని కూడా అడిగిన షార్ట్ క్వెషన్స్‌లో ఆన్ సీయింగ్ ద బస్ దట్ షీ వాంటెడ్ టు రైడ్ అట్‌లీస్ట్ వన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ జస్ట్ వన్స్ అన్నది అది కోరిక తనకి. దిస్ విష్ బికేమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అంటిల్ ఇట్ వాజ్ ఎన్ ఓవర్‌వెల్మింగ్ డిజైర్. అయితే అది అలాగా ఆలోచించి, ఆలోచించి ఇంకా ఒక టైం వచ్చేస్తుంది ఇంకా మనకి అబ్బా! చేసేయాలి అని అన్నట్టు. ఓవర్‌వెల్మింగ్ అంటే చాలా స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్ డిజైర్ అనమాట. అది అంత స్ట్రాంగ్‌గా తనకి పెరిగిపోయింది ఆ కోరిక. వల్లి వుడ్ స్టేర్ విస్ట్‌ఫుల్లీ అట్ ద పీపుల్ హూ గాట్ ఆనర్ ఆఫ్ ద బస్ వెన్ ఇట్ స్టాప్డ్ అట్ ద స్ట్రీట్ కార్నర్. విస్ట్‌ఫుల్లీ అంటే వాహ్! అనేసి మనకి ఎంతో ఇంట్రెస్ట్‌గా, అబ్బా! నాకు కూడా అది దొరికితే బావుండు, నేను కూడా అది చేస్తే బావుండు. లాంగింగ్‌లీ అంటే అది అతి ఎక్కువ కోరికతోటి మనం దేని పట్లైనా చూస్తే దాన్ని విస్ట్‌ఫుల్లీ అని అంటారు. అదలా తను చూస్తూనే ఉండేది. ఆ బస్సు వాళ్ళ స్ట్రీట్ కార్నర్‌లో ఎప్పుడైతే ఆగుతూ ఉండేదో. ద ఫేసెస్ వుడ్ కిండిల్ ఇన్ హర్ లాంగింగ్స్, డ్రీమ్స్ అండ్ హోప్స్. అయితే వాళ్ళ ఫేస్, వాళ్ళు దిగినప్పుడు, వెళ్తున్నప్పుడు వాళ్ళ మొహాల్లోని కిండిల్ అంటే ఇగ్నైట్ యూ కెన్ సే. ఆహ్, 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 ఇంకా ఏంటంటే తనకి అది పుట్టుకొచ్చేదనమాట. ఇంకా ఎక్కువ అది పుట్టుకొచ్చేది. తన కోరిక ఇంకా ఎక్కువ చెయ్యాలి అని అది ఇంకా స్ట్రాంగ్ బలపడిపోయేదనమాట. If one of her friends happened to ride the bus and try to describe the sights of the town to her, Valli would be too jealous to listen and would shout in English, "Proud, proud." అయితే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పల్లెటూరు నుంచి టౌన్ వరకు వెళ్ళి కలుస్తారు కదా! ఎప్పుడైనా స్కూల్లో గాని, ఎక్కడైనా బయట గాని కలిసినప్పుడు చెప్తే, "మేము బస్సులో ఎళ్ళాం, ఇలా ఇలా చేసాం, ఇది చూసాం, అది చూసాం" అనేసి అంటే తిను చేయలేకపోతోంది. అయితే తనకి చేయాలని ఉంది. ఏదైతే మనకి దొరకదో, మనం ఏదైతే చేయలేకపోతున్నామో, దేని మీదనైతే మనకి చాలా ఇంట్రెస్ట్ ఉందో, అది ఇతరులు మనకి వర్ణిస్తే మనకది తట్టుకోలేని తనం ఎవరికైనా మానవులకి ఉంటుంది. అదే రకంగా వల్లి చిన్న పిల్ల కదా! 8 ఏళ్ల పిల్ల. అందుకు తనకి అది ఎక్కువగా అనిపించి, ఏ రకంగా రియాక్ట్ అయ్యేది, ప్రౌడ్ అంటే నువ్వు చాలా నీకేంటంటే పొగరు, నువ్వు వెళ్ళావనేసి అనన్నట్టు తిరిగి వాళ్ళనే అంటూ ఉండేదనమాట. నీదర్ షీ నార్ హర్ ఫ్రెండ్స్ రియల్లీ అండర్‌స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. వాళ్ళకంత పల్లెటూరులోని చిన్న పిల్లలు అప్పుడు ప్రౌడ్ అనంటే అసలు దేనికి వాడతారో అన్నది కూడా తెలియకుండానే అదొక తిట్టేమో అనేసి వాళ్ళు వాడేసేవారు. బట్ దే యూజ్డ్ ఇట్ ఆఫెన్ యాస్ ఎ స్లాంగ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ డిసప్రూవల్. అంటే వాళ్ళకి నచ్చకపోతే డిసప్రూవల్ అనంటే ఆహ్, మనం అగ్రీ చేయకపోవటం. అయితే ఓకే, నువ్వు ఇది చెప్తున్నది నాకు సమ్మతం లేదు అని మనం ఏ రకంగా అయితే చెప్తామో దానికి వాళ్ళు ప్రౌడ్ అనేసి వాళ్ళెప్పుడు కూడా వాడేవారు. అదే వల్లి కూడా ఎప్పుడు కూడా యూజ్ చేసేది. వెన్ ఎనీ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ వెంట్ టు ద టౌన్ బై బస్ అండ్ డిస్క్రైబ్డ్ ఇట్ టు వల్లి.
Over many days and months, Valli listened carefully to conversations between her neighbors and people who regularly use the bus, and she also asked a few discreet questions here and there. అయితే చాలా రోజులు, రోజులు, నెలలు వరకు వల్లి చాలా జాగ్రత్తగా మనుషులు కాన్వర్సేషన్స్ వినేదనమాట. వాళ్ళ నేబర్స్, వాళ్ళకి ఉన్నవాళ్ళు, వాళ్ళెప్పుడు బస్సుల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఏమిటి, వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉండేవారు. అవన్నీ చాలా జాగ్రత్తగా వింటూ ఉండేది. రోజులే కాదు, నెలల తరబడి తనది వింటూనే ఉంది. బట్ షీ ఆల్సో ఆస్క్డ్ ఎ ఫ్యూ డిస్క్రీట్ క్వెషన్స్ హియర్ అండ్ దేర్. డిస్క్రీట్ అనంటే కేర్‌ఫుల్. అసలు అంటే ఎవరికీ ఏమీ డౌట్ రాకుండా, ఇటు అటు ఏదో తనకి ఉండే డౌట్స్, వాళ్ళు చెప్పిన దాని తర్వాత ఉండే అక్కడి నుంచి పుట్టుకొచ్చిన డౌట్స్ అవన్నీ కూడా వాళ్ళని మధ్య మధ్యలో అడుగుతూ ఉండేది. సో దట్ తన మైండ్‌లో క్లారిటీ వచ్చేటట్టు. నౌ దిస్ వే షీ పిక్డ్ అప్ వేరియస్ స్మాల్ డీటెయిల్స్ అబౌట్ ద బస్ జర్నీ. సో ఈ రకంగా తను మొత్తం డీటెయిల్స్ అంతా ప్లానింగ్ టైప్ మన చేస్తాం కదా! ఈ రకంగా, ఆ రకంగా తను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కూడకట్టుకోవడం మొదలుపెట్టిందనమాట. The town was 6 miles from her village. This is important. Village నుంచి ఎంత దూరం? 6 miles దూరంలో ఉంది. The fare was 30 paise. So అక్కడ 6 miles, ఇక్కడ 30 paise. So remember it that way. It's one way, ఒక వైపు మాత్రమే, which is almost nothing at all. అది అసలు చాలా తక్కువ డబ్బులు. She heard one well-dressed man say, but to Valli, who scarcely saw that much money from one month to the next, it seemed a fortune. అయితే ఒక మంచి బాగా బట్టలు గిట్టలు వేసుకుని, అంటే ఉన్న ఇంటి వాళ్ళు ఎవరో ఒక ఆయన అన్నాడనమాట, 30 పైసా ఏముందిలే, చాలా తక్కువ అని ఆయన అనడం. వల్లికి ఏమిటి, హూ స్కేర్స్లీ సా దట్ మచ్ మనీ, తను అసలు అంత డబ్బులు చూడలేదు ఎప్పుడు, ఇంకా చిన్నపిల్ల కదా, తనకి డబ్బులు ఎందుకు ఇస్తారు, అంత డబ్బులు ఎందుకు ఇస్తారు. సో తను అది చూడలేదు కాబట్టి తనకు అది చాలా పెద్ద డబ్బు, తనకి చాలా పెద్ద అమౌంట్. ఇట్ సీమ్డ్ ఫార్చ్యూన్ అంటే అమ్మో, అది ఒక పెద్ద ఆస్తి లాంటిది అనమాట తనకి. The trip to the town took 45 minutes. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. when you're writing these things about the bus journey, ఇవన్నీ ఎక్కడో అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో you can say that it was 30 paise was the fare, 45 minutes it took for the trip to be over, and 6 miles దూరంలోని ఆ విలేజ్ నుంచి టౌన్ ఉన్నది. ఇవన్నీ they will be useful for the answers. Now on reaching town, if she stayed in her seat and paid another 30 paise, she could return home on the same bus. అయితే అందులోనే కూర్చుని మరొక 30 పైసలు ఇస్తే తను మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. బస్సు దిగక్కర్లేదు, జస్ట్ వెళ్ళటం రావటం అంతే. That was the idea. This meant that she could take the 1 o'clock afternoon bus. అయితే 1 గంట బస్సు తను వెళ్ళొచ్చు. ఎందుకంటే 1 గంటకి బయలుదేరితే 1:45కి చేరుతుంది. 15 నిమిషాలు అక్కడ ఉన్న 2కి బయలుదేరిన 2:45కి మళ్ళీ ఇంటికి చేరిపోతుంది తను. అయితే 1 o'clock afternoon bus, ఇది కూడా ఇంపార్టెంట్. రీచ్ ద టౌన్ at 1:45 and be back home by 2:45. అక్కడి నుంచి డెఫినెట్లీ 15 నిమిషాలు బ్రేక్ ఉన్న 45 minutesలో మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చన్న ప్లానింగ్ షీ స్టార్ట్స్ డూయింగ్. On and on went her thoughts as she calculated and recalculated, planned and replanned. అయితే ఇదే బుర్రలో ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి. ప్లాన్ చేసింది, మళ్ళీ ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, రీప్లాన్ చేసింది, క్యాల్కులేట్ చేసింది, ఇంత డబ్బు అంత టైము, ఇంత టైంలో తిరిగి వస్తాను, ఇవన్నీ క్యాల్కులేషన్స్, ప్లానింగ్స్ అలాగా అస్తమాటికి తన మైండ్లో జరుగుతూనే ఉన్నాయన్నమాట. Well, one fine spring day, the afternoon bus was just on the point of leaving the village and turning into the main highway, and a small voice was heard shouting, "Stop the bus, stop the bus," and a tiny hand was raised commandingly. అయితే ఒక spring day, this is again important. Spring అంటే February, March, you can say. The afternoon bus, ఇది తను ప్లాన్ చేసినట్టుగా 1 o'clock బస్ అనమాట. ఆఫ్టర్నూన్ బస్ వాజ్ జస్ట్ అన్ ద పాయింట్ ఆఫ్ లీవింగ్ ద విలేజ్ వదిలేసి టర్నింగ్ ఇన్ టు ద మెయిన్ హైవే పట్టుకుని టౌన్ కి వెళ్ళిపోయే దీంట్లో ఉన్నది పొజిషన్ లోని. అప్పుడు ఒక స్మాల్ వాయిస్ వాజ్ హర్డ్ షౌటింగ్, "స్టాప్ ద బస్ ఆపండి" అని. అండ్ టైనీ హ్యాండ్ వాజ్ రీస్ కమాండ్, బస్ ఆపండి అన్నట్టు. కమాండింగ్లీ అని అంటే అథారిటేటివ్లీ, అంటే విత్ అ లాట్ ఆఫ్ ఫర్మ్నెస్ అనమాట. ఆపండి అనేసి, సో దట్ తన వాయిస్ వినిపించేటట్టు అనమాట. The bus slowed down to a crawl అని అంటే ఇలాగ డేకరడం టైప్ అనమాట. And the conductor, sticking his head out the door, said, "Hurry then, tell whoever it is to come quickly." అయితే సరే తొందరగా రమ్మని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అనేసి కండక్టర్ అంటాడు అనమాట. "It's me," shouted Valli. "I'm the one who has to get on." అయితే కండక్టర్ ఏమనుకున్నాడు, ఈ పిల్ల బస్ ఆపుతోంది, ఎవరు వచ్చి బస్ ఎక్కుతారు అనేసి వాళ్ళని తొందరగా రమ్మను అనేసి తను చెప్తాడు. అయితే వల్లి ఏమంటుంది, ఎవరో కాదు నేనే వస్తున్నాను బస్సులోని అని. By now the bus had come to a stop.
ఇది అంతా సంభాషణ అవుతూ ఉన్న టైంకి బస్సు స్టాప్ అయింది. అండ్ ద కండక్టర్ సెడ్, "ఓ రియలీ? యూ డోంట్ సే సో." అయితే, నిజమేనా? నువ్వేనా అసలు ఎక్కుతావు? డోంట్ టెల్ మీ అని అంటే తనకి నమ్మకం చాలలేదనమాట ఇలాగా తను అనేటప్పటికి. "Yes, I simply have to go to town," said Valli, still standing outside the bus. "And here's my money." She showed him some coins. అయితే తను చెప్తుంది, నేనే వెళ్ళాలి, టౌన్కి వెళ్ళాలి, అండ్ బస్సు బయట నించుని ఇదిగో ఇదిగో నా చేతిలోని 30 పైసలు ఉన్నాయనేసి తను కాయిన్స్ చూపిస్తుంది. ఓకే ఓకే, బట్ ఫస్ట్ యూ మస్ట్ గెట్ ఆన్ ద బస్. అయితే సరే సర్లే, నువ్వు ముందు బస్ ఎక్కు అని అంటాడనమాట. ఈ సంభాషణలోని కొంత టైం వాళ్ళకి వేస్ట్ అయింది కదా. సెడ్ ద కండక్టర్ అండ్ హీ స్ట్రెచ్డ్ అవుట్ అ హ్యాండ్ టు హెల్ప్ హర్ అప్. అయితే చిన్న పిల్ల కదా, 8 ఏళ్ల పిల్ల, అయితే ఇలా చేయిస్తాడు, తను ఎక్కుతుందేమో హెల్ప్ తీసుకొని అనేసి అనంటే, నెవర్ మైండ్ షీ సెడ్, ఐ కెన్ గెట్ ఆన్ బై మై సెల్ఫ్. అయితే నేనే ఎక్కగలలే, నీ చేయి నాకేం అక్కర్లేదు అన్నట్టు తను చెప్తుంది అనమాట. యూ డోంట్ హ్యావ్ టు హెల్ప్ మీ, అయితే నువ్వేం నాకు హెల్ప్ చేయక్కర్లేదు అనేసి అంటుందన్నమాట. అయితే ద కండక్టర్ వాజ్ అ జాలీ సార్ట్, ఫాండ్ ఆఫ్ జోకింగ్. జాలీ సార్ట్ అని అంటే చాలా చియర్ఫుల్, చాలా సరదాగా జోకులు వేసే మనిషి అనమాట. ఓ ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ విత్ మీ మై ఫైన్ మేడం. అయితే అంటాడు, అమ్మో అమ్మో మేడం గారు, నాతోటి కోప్పడకండి, నన్ను కోప్పడకండి అనేసి అంటాడనమాట. ఎందుకంటే తను నేనే చేసుకోగలను అనేసి చాలా పెద్దరికంగా చెప్తున్నప్పుడు తనకి మేడం అని తన్ని పిలుస్తాడు. హీ సెడ్, హియర్ హ్యావ్ అ సీట్ రైట్ అప్ దేర్ ఇన్ ఫ్రంట్. అయితే ముందుకెళ్ళి అక్కడ సీట్ ఉన్నది, అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్తాడు. ఎవ్రీబడి మూవ్ అ సైడ్ ప్లీజ్, మేక్ వే ఫర్ మేడం. అయితే అంతమంది పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి, మేడం గారు వస్తున్నారు అనేసి తను అనౌన్స్ చేస్తాడు. ఇట్ వాజ్ ద స్లాక్ టైమ్ ఆఫ్ డే. స్లాక్ టైమ్ అని అంటే నాట్ అ వెరీ బిజీ టైం అనమాట. చాలా స్లోగా అందరూ పడుకుంటారు కదా తినేసి, అందుకు. అండ్ దేర్ వర్ ఓన్లీ 6 or 7 passengers ఆన్ ద బస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. బస్ ఎక్కినప్పుడు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు? 6 కానీ 7 కానీ మంది ఉన్నారు. దే వర్ ఆల్ లుకింగ్ ఎట్ వల్లి అండ్ లాఫింగ్ విత్ ద కండక్టర్. అంతమంది అంటాడు కదా, పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి, మేడం వస్తున్నారు అని అంటే అందరూ కూడా నవ్వుతారు, చిన్న పిల్ల ఇలాగా తిని అంటున్నాడు అనేసి. వల్లి వాజ్ ఓవర్కమ్ విత్ షైనెస్. ఒక్కసారికి తనకి సిగ్గేస్తుంది అనమాట, అదేంటి అందరూ నన్ను చూస్తున్నారు అనేసి. అవాయిడింగ్ ఎవ్రీవన్స్ ఐస్, షీ వాక్ క్విక్లీ టు ఎన్ ఎంప్టీ సీట్ అండ్ సాట్ డౌన్. అందరి కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా తను వెళ్ళి అక్కడికి సీటు మీదకి వెళ్ళి తను కూర్చుండిపోతుంది. ఇదిగో వల్లి అండ్ ఇదిగో కండక్టర్, హూస్ ద జాలీ సార్ట్ ఆఫ్ అ గై. నౌ మే వి స్టార్ట్ నౌ మేడం, ద కండక్టర్ ఆ స్మైలింగ్. అయితే మొదలెడదామా మేడం అనేసి అడుగుతాడు. దెన్ హీ బ్లూ హిస్ విజిల్ ట్వైస్ అండ్ ద బస్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద రోడ్. అయితే ఏమిటి మొదలెడదాం? బస్సు ప్రయాణం అంటే బస్సు ఇంకా కదలచ్చా మేడం అనేసి, ఎందుకంటే స్టాప్ 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 ఉంది కదా, ఇప్పుడు బయలుదేరచ్చా అనేసి అడిగి నవ్వుతూ దెన్ విజిల్ 2 సార్లు విజిల్ వేస్తాడు. అప్పుడు బస్సు ముందుకి బ్రర్ అనేసి ముందుకెళ్తుంది. ఇట్ వాజ్ అ న్యూ బస్. ఇది కూడా ఇంపార్టెంట్. అది న్యూ బస్ అది. ఇట్స్ అవుట్ సైడ్ పెయింటెడ్ అ గ్లీమింగ్ వైట్ అండ్ సమ్ గ్రీన్ స్ట్రైప్స్ అలాంగ్ ద సైడ్స్. అయితే గ్లీమింగ్ అని అంటే షైనింగ్ అనమాట. అయితే షైనింగ్ వైట్ లో ఉంది అండ్ దానిలో గ్రీన్ స్ట్రైప్స్ ఉన్నాయి అనమాట. సైడ్లకి గ్రీన్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ది ఓవర్ హెడ్ బార్స్ షోన్ లైక్ సిల్వర్. అయితే పైన బార్లు ఉంటాయి కదా పట్టుకోవడానికి, అవి వెండిలాగా మెరుస్తున్నాయి అనమాట. డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వల్లి అబవ్ ద విండ్ షీల్డ్ దేర్ వాజ్ అ బ్యూటిఫుల్ క్లాక్. అయితే ఎక్కడుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వల్లి, వల్లి ఎదురుకుండా అబవ్ ద విండ్ షీల్డ్, ఫ్రంట్ ఇది ఉంటుంది కదా పెద్ద బస్ ఫ్రంట్, అక్కడ దానిపైన ఒక క్లాక్ ఉన్నది. ఐ హోప్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అ వాచ్ అండ్ అ క్లాక్. వాచ్ అన్నది మనం ఇక్కడ పెట్టుకుంటాం, క్లాక్ అని అన్నది గోడ గడియారం. సో ద సీట్స్ వర్ సాఫ్ట్ అండ్ లగ్జూరియస్. కొత్త బస్సు కదా, ద న్యూ బస్ కాబట్టి సాఫ్ట్ అండ్ లగ్జూరియస్, హాయిగా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, బికాజ్ ఇట్ వాజ్ అ న్యూ బస్. వల్లి డివౌర్డ్ ఎవ్రీథింగ్ విత్ హర్ ఐస్. డివౌర్డ్ అంటే మొత్తం అంతా తను కన్జ్యూమ్ చేస్తోంది అనమాట. అవ్వ ఎంత బాగుందో, అవ్వ ఇది ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో, కళ్ళతోటి నేత్రానందం అన్నమాట అనుభవిస్తోంది తను. బట్ వెన్ షీ స్టార్టెడ్ టు లుక్ అవుట్ సైడ్ షీ ఫౌండ్ హర్ వ్యూ కట్ ఆఫ్ బై అ క్యాన్వస్ బ్లైండ్ దట్ కవర్డ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ అ విండో. బయటికి చూసేటప్పటికి ఒక రకమైన క్యాన్వస్ బ్లైండ్ అంటే బ్లైండ్స్ అని అంటే నాట్ క్లాత్ వి, కొంచెం హార్డ్ బౌండ్ వి కర్టన్స్ లాగా ఉంటాయన్నమాట. దాంతో తనకి కనిపించట్లేదు, అసలు బయటని ఏమున్నదో కనిపించట్లేదు. సో షీ స్టూడ్ అప్ ఆన్ ద సీట్ అండ్ పియర్డ్ ఓవర్ ద బ్లైండ్. పియర్డ్ అంటే లుక్
ఇలాగా జాగ్రత్తగా చూస్తుందనమాట. సీట్ మీదన నించుని చూడడం మొదలెడుతుంది. పొట్టిగా ఉంది కదా చిన్నపిల్ల కాబట్టి షీ వాస్ అన్‌ఏబుల్ టు సీ వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఔట్‌సైడ్. ద బస్ వాస్ నౌ గోయింగ్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ ఎ కెనాల్. అయితే ఒక నీటి వాటర్ బాడీ ఆ కెనాల్ మించి వెళ్తోందనమాట బస్సు. ద రోడ్ వాస్ వెరీ నారో. చాలా చిన్న రోడ్ అన్నమాట. ఆన్ వన్ సైడ్ దేర్ వాస్ ద కెనాల్ ల్యాండ్ అండ్ బియాండ్ ఇట్ పామ్ ట్రీస్. అయితే ఒకవైపు కెనాల్ ల్యాండ్ ఉందన్నమాట. నీటి పక్కన మొత్తం అంతా ఫీల్డ్స్ లాంటిది ఉన్నది. అక్కడ పామ్ ట్రీస్ ఉన్నాయి. పామ్ అంటే ఈత చెట్లు అనుకుంటాను. గ్రాస్ ల్యాండ్ మొత్తం అంతా గ్రాస్ అంతా ఉన్నది. డిస్టెంట్ మౌంటైన్స్ అండ్ బ్లూ స్కై. ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి తనకి కనిపిస్తున్నాయి. అంటే దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ యూ కెన్ సే. ఆన్ ది అదర్ సైడ్ వాజ్ అ డీప్ డిచ్. ఇంకొక వైపు అంతా కూడా లోయ ఉందన్నమాట. అండ్ దెన్ ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్స్. ఇంకా ఎక్కడ చూసినా కూడా బోల్డ్ అంతా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్ 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 యాజ్ ఫార్ యాజ్ ది ఐ కుడ్ సీ. సో మధ్యలోంచి వెళ్తోంది. ఒకవైపు నీళ్లు కొంచెం, ఆ తర్వాత ల్యాండ్, తర్వాత మొత్తం గ్రాస్ ల్యాండ్ అండ్ డిస్టెంట్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇంకొక వైపుకి లోయ ఉంది. అక్కడ ఏమైనా ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి అక్కడ. సో దిస్ వాజ్ వాట్ షీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్. సో దిస్ కెన్ బి వాట్ వర్ ద సైట్స్ దట్ వల్లి విట్నెస్డ్ ఆన్ ద వే అనేసి అడిగినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే. ఇట్ వాజ్ ఆల్సో వండర్ఫుల్. అయితే ఇవన్నీ చూసి తనకు అనిపిస్తుంది, అబ్బా ఎంత అందంగా ఉన్నాయో అనేసి తను అనుకుంటుంది. సడన్లీ షీ వాజ్ స్టార్టిల్డ్ బై అ వాయిస్. ఒక్కసారికి తను స్టార్టిల్డ్ అని అంటే సర్ప్రైజ్ అవుతుంది సడన్ గా ఒక వాయిస్ విని. లిసన్ చైల్డ్ ద వాయిస్, యూ షుడెంట్ స్టాండ్ లైక్ దాట్, సిట్ డౌన్. అయితే ఏ పిల్ల కూర్చో అనేసి వాళ్ళు ఒక సడన్ గా అనేటప్పటికి ఒక్కసారికి తను జడుచుకుంటుంది అనమాట. సిట్టింగ్ డౌన్ షీ లుక్ టు సీ హూ హ్యాడ్ స్పోకన్. కూర్చుంటూ ఎవరు అబ్బాయి మాట్లాడిన వాళ్ళు అనేసి చూస్తుంది. ఇట్ వాజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్ హూ హ్యాడ్ ఆనెస్ట్లీ బీన్ కన్సర్న్ ఫర్ హర్. అయితే ఇది ఇంపార్టెంట్. ఒక పెద్ద ఆయన, ఎల్డర్లీ మ్యాన్ అంటే కొంచెం ముసలతను. ఆయన కూర్చోమని ఎందుకంటాడు? హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ హర్. అయితే పడిపోతుందేమో అనేసి భయంతో కూర్చోమని అంటాడనమాట. బట్ షీ వాజ్ అనాయిడ్ బై హిజ్ అటెన్షన్. కానీ తినకి కోపం వచ్చింది. ఆ వయసులో అలాగే ఉంటుంది కదా, మీ వయసులో కూడా ఎవరైనా ఏదైనా చెప్తే మీరేదో చేస్తున్నది చేయనివ్వట్లేదు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మంచి కోరి చెప్పినా అలాగే అనిపిస్తుంది. అదే వల్లికి కూడా అనిపించింది. దిస్ నోబడీ హియర్ హూజ్ అ చైల్డ్. అయితే ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఎవరు కాదు అనేసి తను చెప్తుంది. షీ సెడ్ హాటిలీ అని అంటే కొంచెం పొగరుగా చెప్తుంది అనమాట. ఐ పెయిడ్ మై 30 పైసే లైక్ ఎవ్రీవన్ ఎల్స్. నేను కూడా 30 పైసలు అందరిలాగా ఇచ్చాను, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేరు అనేసి తను చెప్తుంది అనమాట. ద కండక్టర్ చైమ్డ్ ఇన్. అయితే ద కండక్టర్ మళ్ళీ మాట్లాడాడు జోకులేస్తూ. ఓ సార్, బట్ దిస్ ఇస్ అ వెరీ గ్రోన్ అప్ మేడం అంటున్నాడు. అయ్యో సార్, తినేమి చిన్నపిల్ల కాదు, తను పెద్ద మేడం. తను Do you think a mere girl could pay her own fare and travel to the city all alone? అయితే తన్ని ఎందుకు అలాగంటాడు గ్రోన్ అప్ అండ్ మేడం అనేసి? ఎందుకనంటే ఎవరు కూడా అంత చిన్న వయసులోని అలా వెళ్ళి తను ఒక్కళ్ళే ప్రయాణం సాధారణంగా ఎవరు చెయ్యరు. అందుకనే ఇది తను రికగ్నైజ్ చేస్తాడు. తర్వాత జోకులా కూడా చెప్తాడు, తన్ని అలా అనద్దు, ఎందుకంటే తను డబ్బులు ఇచ్చి తను ఒక్కరితే వెళ్తోంది, సో తను ఏమి చిన్నపిల్ల కాదు, తను మేడం అనేసి అలాగా అంటాడనమాట. వల్లి షాట్ అన్ యాంగ్రీ గ్లాన్స్ ఎట్ ద కండక్టర్ అండ్ సెడ్, ఐమ్ నాట్ అ మేడం. అయితే తనకి కోపం వస్తుంది. అత్తమాటు మేడం అంటున్నాడు అనేసి ఇలా కోపంగా చూసి, నేనేం మేడం కాదు అనేసి ఇలాగా అంటుంది అనమాట. ప్లీజ్ రిమెంబర్ దాట్, గుర్తు పెట్టుకో అనేసి అని అంటుంది. అండ్ యూ హెవ్ నాట్ యెట్ గివెన్ మీ మై టికెట్. ఇంకొకటి చెప్తుంది, డబ్బులు ఇచ్చేసాను కానీ నాకు నువ్వు టికెట్ ఇవ్వలేదు అనేసి. తనకి అది కూడా కోపం ఉంది. ఆ ఏజ్ లోని ఈ టికెట్లు ఇవి అవి అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు కదా. సో తనకు అనిపిస్తుంది, డబ్బులు ఇచ్చాను కానీ టికెట్ ఇవ్వలేదు ఇంకా అని. ఐల్ రిమెంబర్ ద కండక్టర్ సెడ్, మిమికింగ్ హర్ టోన్. అన్నట్టు తను కూడా చిన్నపిల్లలాగా తన కండక్టర్ వికరిస్తూ అంటాడనమాట. ఎవ్రీవన్ లాఫ్ట్ అండ్ గ్రాడ్యువలీ వల్లి టు జాయిన్ ఇన్ ద లాఫ్టర్. అంతమంది నవ్వడం మొదలెట్టారు. వల్లి కూడా ఓకే సరే జోక్లే కదా అన్నట్టు తను కూడా నవ్వుతుంది. ద కండక్టర్ పంచ్డ్ టికెట్ అండ్ హ్యాండెడ్ ఇట్ టు హర్. పంచ్ చేస్తారు కదా, అంటే ఓకే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అన్నట్టు వాళ్ళకి ఏవో లెక్కలు ఉంటాయి. సో తను టికెట్ ఇస్తాడు. జస్ట్ సిట్ బ్యాక్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. అయితే హాయిగా కూర్చుని కంఫర్టబుల్ గా కూర్చో అనేసి చెప్తాడు. వై షుడ్ యూ స్టాండ్ వెన్ యూ పెయిడ్ ఫర్ ఎ సీట్. అయితే దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు కూర్చోమంటాడు? ఎల్డర్లీ మ్యాన్ కూర్చోమని ఎందుకు అంటాడు? పడిపోతుందేమో అనేసి. అయితే తన కోపం వచ్చిన విషయం కండక్టర్ కి తెలుసు. కండక్టర్ ఇస్ ఇంటెలిజెంట్ అండ్ ఆల్సో జాలీ ఫెలో.
సో ఈ జోక్స్ అన్ని వేస్తూ ఉన్నాడు కదా, మేడం అని పిలుస్తున్నాడు, ఇవన్నీ రాయొచ్చు కండక్టర్ గురించి. ఇంకొకటి, తన పల్స్ కనిపెట్టి తనకేంటి ఇలా అంటే నచ్చదు అనేసి తనేమంటాడు, నువ్వు డబ్బులు ఇచ్చావు అందుకని సీట్ నీది, నువ్వు కూర్చో అనేసి చాలా తెలివితేటలుగా చెప్తాడు. సో కండక్టర్ ఇస్ ఇంటెలిజెంట్, హీ నోస్ హౌ టు మేక్ హర్ సెట్. బికాజ్ ఐ వాంట్ టు, షీ ఆన్సర్ స్టాండింగ్ అప్ అగైన్. కానీ ఏమంటుంది, నాకేమి నించోవాలి, నాకు నించోవాలని ఉంది అనేసి తను నించుండిపోతుంది అనమాట. బట్ ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ద సీట్ యూ మే ఫాల్ అండ్ హర్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ద బస్ మేక్స్ అ షార్ప్ టర్న్ ఆర్ హిట్స్ అ బంప్. అయితే అప్పుడు తను కూడా కన్సర్న్ గా మెల్లిగా చెప్తాడు, ఒకవేళ కనుక ఏమైనా టర్నింగ్ లోని తర్వాత ఎక్కడైనా బంపీ రోడ్ వస్తే కానీ నువ్వు దెబ్బ తగులుతుంది నీకు తల మీద అన్నట్టు చెప్తాడు. దట్స్ వై వీ వాంట్ యూ టు సిట్ డౌన్ చైల్డ్. అయితే మళ్ళీ ఎవరో అంటారు, నాట్ ద కండక్టర్ మేబీ బట్ సమ్వన్ ఎల్స్, నాన్న పాప అని అంటే, ఐఎమ్ నాట్ అ చైల్డ్ టెల్ యూ, షీ సెడ్ ఇరిటబుల్లీ, ఐఎమ్ 8 years old. అయితే మళ్ళీ చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది, నేనేమి పాపని కాదు, చిన్న పిల్లని కాదు, ఐఎమ్ నాట్ అ బేబీ అన్నట్టు, ఐఎమ్ 8 years old అనేసి. అఫ్ కోర్స్ హౌ స్టూపిడ్ ఆఫ్ మీ, 8 years మై. అప్పుడు ఆ మనిషి, ఐ థింక్ ఇట్స్ అ కండక్టర్ ఓన్లీ, సో నేను మర్చిపోయాను నీకు 8 ఏళ్ళు అని అన్నట్టు తను అగ్రి చేస్తాడు. ద బస్ స్టాప్, సమ్ న్యూ ప్యాసింజర్స్ గాట్ ఆన్. బస్ ఆగింది, మళ్ళీ కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు. అండ్ ద కండక్టర్ గాట్ బిజీ ఫర్ అ టైం. టికెట్లు ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి కదా, సో కొంచెం బిజీ అయ్యాడు. అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ అ సీట్, వల్లి ఫైనలీ సాట్ డౌన్. ఇంతమంది చెప్పినప్పుడు తను కూర్చోలేదు, కానీ అమ్మో సీటు పోతుందేమో అనేసి అప్పుడు కూర్చుంటుంది. అండ్ ఎల్డర్లీ ఉమెన్ కేమ్ అండ్ సాట్ బిసైడ్ హర్. ఒక ముసలావిడ వచ్చి తన పక్కన కూర్చుంటుంది. ఐ యు ఆల్ అలోన్ డియర్ అని అడుగుతుంది, నువ్వు ఒక్కతే వెళ్తున్నావా అనేసి. షీ ఆస్ వల్లి as the bus started again. మళ్ళీ బస్సు బయలుదేరిన తర్వాత తను అడుగుతుంది. వల్లి ఫౌండ్ ద ఉమెన్ అబ్సల్యూట్లీ రిపల్సివ్. అంటే రిపల్సివ్ అని అంటే చాలా, అంటే చిరాగ్గా అనిపించింది ఆ లేడీని చూస్తే, ముసలావిడిని. సచ్ బిగ్ హోల్స్. ఎందుకు చిరాగ్గా అనిపించింది, ఎందుకు రిపల్సివ్ అన్నట్టు ఎందుకు అనిపించింది? బిగ్ హోల్స్ షీ హ్యాడ్ ఇన్ హర్ ఇయర్ లోబ్స్. చెవులకి ఇంత పెద్ద పెద్ద హోల్స్ అన్నమాట ఉన్నాయి. అండ్ సచ్ అగ్లీ ఇయర్ రింగ్స్ ఇన్ దెమ్. అందులోని కమ్మెలు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఆ చెవులకి. అండ్ షీ కుడ్ స్మెల్ ద బీటిల్ నట్ ద ఉమెన్ వాజ్ చూయింగ్. అయితే తను కిల్లి తింటుంది, అది ఆ స్మెల్ తనకు వస్తుంది, చిరాగ్గా ఉంది. ఆ బీటిల్ జ్యూస్, ఆ కిల్లి తింటున్నప్పుడు రెడ్ గా జ్యూస్, దట్ వాస్ థ్రెటనింగ్ టు స్పిల్ ఓవర్ హర్ లిప్స్. అది తన లిప్స్ నుంచి నమ్మని నవ్వులుతుంది కదా. అండ్ కొంత ముసలైన తర్వాత కంట్రోల్ తప్పుతుంది అన్నిట్లకి. ఆ చొంగ లాంటిది, ఆ రెడ్ కలర్ కిల్లి తిన్న చొంగ లాంటిది, అది తన లిప్స్ నుంచి బయటికి వస్తున్నట్టుగా అనిపించింది. హూ కుడ్ బి సోషబుల్ విత్ సచ్ అ పర్సన్. అయితే ఇటువంటి మనిషితోటి ఎవరో చక్కగా హ్యాపీగా మాట్లాడగలరు అన్నట్టు వల్లికి అనిపిస్తుంది. ఎస్ ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్. అయితే క్వశ్చన్ అడిగారు కాబట్టి జవాబు చెప్తుంది. షీ ఆన్సర్డ్ కర్ట్లీ. అంటే నేను ఒకటినే ప్రయాణం చేస్తున్నాను అని అంటే చాలా బ్రీఫ్గా, తర్వాత చాలా రూడ్గా చెప్పినట్టుగా చెప్తుంది, అంటే ఇష్టం లేనట్టు. Yes, she's on her way to town, said the conductor with a 30 paise. Oh, sorry. Yes, I'm traveling alone, she answered curtly, and I've got a ticket too. అయితే నా దగ్గర టికెట్ కూడా ఉంది, నేను ఒక్కరితోనే ప్రయాణం చేస్తున్నాను అని అంటే, yes, she's on her way to town, said the conductor with 30 paise ticket. అయితే అవును, తను టౌన్కి వెళ్తుంది ఒక్కటి, అండ్ తన దగ్గర 30 పైసలు టికెట్ కూడా కొనుక్కుంది అనేసి కండక్టర్ చెప్తాడు. ఓ వై డోంట్ యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్, సెడ్ వల్లి, బట్ షీ లాఫ్డ్ ఆల్ ద సేమ్ అండ్ ద కండక్టర్ లాఫ్డ్. అయితే నీ పని చూసుకో అన్నట్టు కొంచెం నవ్వుతూ చెప్తుంది కండక్టర్కి. అండ్ అప్పటికి కండక్టర్ కూడా, ఇద్దరు కూడా నవ్వుకుంటారు. బట్ ది ఓల్డ్ ఉమెన్ వెంట్ ఆన్ విత్ హర్ డ్రివెల్ అని అంటే అసలు ఆ సోది అన్నమాట, సుత్తి అలా వాగుతూనే ఉంది తను. ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ సచ్ ఎ యంగ్ పర్సన్ టు ట్రావెల్ అంటే ఇంకా అక్కడి దగ్గర నుంచి మొత్తం రీజనింగ్ అనమాట. అసలు ఇంత చిన్నపిల్ల ఒకటి ట్రావెల్ చేయొచ్చా, అసలు ఇది కరెక్టేనా, డూ యూ నో ఎగ్జాక్ట్లీ వే యూ గోయింగ్ ఇన్ టౌన్, ఇవన్నీ క్వశ్చన్స్ ఏమైతే ఆ ముసలావిడ అడిగిందో ప్లీజ్ నోట్ దెమ్ డౌన్. వాట్స్ ద స్ట్రీట్, వేర్స్ ద హౌస్ నెంబర్, ఇవన్నీ 4 క్వశ్చన్లు అడుగుతుంది ముసలమ్మ. యూ నీడెంట్ బాదర్ అబౌట్ మీ, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, వల్లి సెడ్, టర్నింగ్ హర్ ఫేస్ టువర్డ్స్ ద విండో అండ్ స్టేరింగ్ అవుట్. అయితే నువ్వు అసలు పట్టించుకోవాల్సిన లేదు, నేను చూసుకోగలను నన్ను అన్నట్టు తను ఇంకా చెప్పేసి కిటికీ వైపు చూడడం స్టార్ట్ చేస్తుంది. Her first journey, what careful, painstaking, elaborate plans she had to make for it. అయితే ఇది తన ఫస్ట్ జర్నీ. సో పెయిన్స్టేకింగ్ అని అంటే విత్ లాట్ ఆఫ్ కేర్. ఇక్కడ నేను మీనింగ్స్ అన్ని ఇచ్చున్నాను, సో ఐఎమ్ నాట్ రియలీ రైటింగ్ దెమ్ డౌన్ బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ దెమ్ ఆన్ ద స్క్రీన్. సో ఫస్ట్ జర్నీ, అండ్ ఇంత
పెయిన్ తీసుకుని తను ప్లానింగ్ అంతా చేస్తున్నది. ఎలాబరేట్ ప్లాన్స్ అంతే, డీటెయిల్డ్ ప్లాన్స్ అన్ని ప్లానింగ్ చేసింది. షీ హ్యాడ్ థ్రిఫ్టిలీ సేవ్డ్ వాట్ ఎవర్ స్ట్రే కాయిన్స్ కేమ్ హర్ వే. థ్రిఫ్టిలీ అంటే చాలా జాగ్రత్తగా ఎవరైతే డబ్బులు ఇచ్చారో అవన్నీ కూడా అలాగా కూడబెట్టుకుని రెసిస్టింగ్ ఎవ్రీ టెంప్టేషన్ టు బై పెప్పర్మింట్స్. అయితే తనకి రెసిస్టింగ్ అని అంటే ఆపుకుంది. టెంప్టేషన్ ఉంటుంది కదా, అబ్బా ఇది కొనుక్కుంటే బాగుండు, అది కొనుక్కుంటే బాగుండు అనేసి ఆ టెంప్టేషన్స్ అన్ని ఆపుకుని ఏమేమి కొనుక్కోవాలని అనిపించేది, పెప్పర్మింట్స్, టాయ్స్, బలూన్స్ అండ్ ద లైక్. అంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి ఏవి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా కొనుక్కోకుండా తన్ని తను ఆపుకుంది. అండ్ ఫైనలీ షీ హ్యాడ్ సేవ్డ్ అ టోటల్ ఆఫ్ 60 పైస్. 30 పైస్ అయితే మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది? సో షీ హ్యాడ్ టు సేవ్ 60 పైసే ఆబ్వియస్లీ. How difficult it had been, particularly that day at the village fair, but she had resolutely stifled a strong desire to ride the merry-go-round even though she had the money. ఇది ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ చేయడం అంత కష్టం అనిపించలేదు. కానీ తను ఆ రోజు విలేజ్ ఫెయిర్ అని అంటే విలేజ్‌లోని సంత ఉంటుంది కదా! జాతర కాదు, సంత, మేళా అంటారు. అక్కడికెళ్ళినప్పుడు షీ హ్యాడ్ రెజల్యూట్లీ అని అంటే చాలా డిటర్మినేషన్‌తో తను ఆపుకుంది. ఆ మెరీ గో రౌండ్ అని అంటే మెరీ గో రౌండ్ ఇలా వెళ్తుంది, లేకపోతే జాయింట్ వీల్, మెరీ గో రౌండ్ యూజువల్లీ ఇట్ గోస్ లైక్ దిస్ ఓన్లీ. సో అందులోని షీ డిడ్ హ్యావ్ ద మనీ, కానీ తను ఆపుకుంది వెళ్ళకుండా, సో దట్ షీ కెన్ సేవ్ ఫర్ ద bus journey. So that was the most difficult part for her than the peppermints etc. Idi chala tough time for her. After she had enough money saved, her next problem was how to slip out of the house without her mother's knowledge. First thing ఏంటి, మొత్తం బస్ జర్నీ అంతట్లోని మీరు డిస్క్రైబ్ చేసి రాస్తే కనుక the first thing was planning, first thing was gathering information, second thing was planning, third thing was saving up money, and the other thing was how to slip out of the house. అంటే ఇంటి నుంచి ఎలా జారుకుని వెళ్ళిపోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ అమ్మకు తెలియకుండా. సో ఈ 4 points are very important for the entire bus journey అన్నమాట. బట్ షీ మేనేజ్ దిస్ వితౌట్ టూ మచ్ డిఫికల్టీ. కానీ ఇదంతా చాలా ఈజీగా తను ప్లాన్ చేసింది కాబట్టి తను మేనేజ్ చేసింది. ఇఫ్ యూ ఫైండ్ మై వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ and leave your comments if you have any doubts. But she managed this without too much difficulty. Every day after lunch, her mother would nap from about 1 to 4 or so. 1 గంట నుంచి 4 వరకు వాళ్ళ అమ్మ హాయిగా పడుకునేది. అందుకని ఆ టైం తనకి విండో ఉందన్నమాట. వాళ్ళు ఆల్వేస్ యూజ్ దీస్ అవర్స్ ఫర్ ఎక్స్కర్షన్స్. అయితే ఈ టైంలో నార్మల్లీ చిన్నపిల్లలు సాధారణంగా పడుకోరు కదా. అయితే ఎక్స్కర్షన్స్ అంటే చిన్న చిన్న ట్రిప్పులు, ఆ పక్క వీధికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, విలేజ్లోనే ఇవన్నిట్లకి ఎప్పుడు కూడా తరచూ వాడుతూ ఉండేది. ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ వెంచర్డ్ అవుట్ ఇన్ టు ద విలేజ్. అయితే విలేజ్ బయటికి అంటే వాళ్ళ నేబర్స్ ఇంటికి, ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉండేది. టుడే దీస్ సేమ్ అవర్స్ కుడ్ బి యూజ్ ఫర్ హర్ ఫస్ట్ ఎక్స్కర్షన్ అవుట్ సైడ్ ద విలేజ్. అయితే ఇప్పటి వరకు విలేజ్ లోపలే వీళ్ళింటికి వాళ్ళింటికి అన్నట్టు వెళ్తూ ఉండేది. ఇప్పుడు విలేజ్ బయటికి వెళ్ళడానికి ఈ 3 గంటల టైం విండో తన దగ్గర ఉన్నది. The bus rolled on, now cutting across a bare landscape, now rushing through a tiny hamlet or past an odd wayside shop. అయితే the bus rolled on, now cutting across a bare landscape. అయితే ఇంకేమీ అక్కడ ఏం పెద్దగా గ్రీనరీ కానీ ఏమీ లేదు, నార్మల్గా ఖాళీగా ఉందన్నమాట, డ్రైగా, పెద్ద అద్భుతంగా అయితే ఏమీ లేదు. అటువంటి ప్లేస్ నుంచి వెళ్తుందన్నమాట. నౌ రషింగ్ త్రూ అ టైనీ హ్యామ్లెట్. టైనీ హ్యామ్లెట్ అంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళిపోతుందన్నమాట. పాస్ట్ అండ్ ఆడ్ వేసైడ్ షాప్ అని అంటే ఒక చిన్న ఇది పక్కన కిరాణా కొట్లు లాంటి చిన్న ఉంటాయి కదా, అవి. సమ్టైమ్స్ ద బస్ సీమ్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ గాబ్లింగ్ అప్ అనదర్ వెహికల్ దట్ వాస్ కమింగ్ టువర్డ్స్ దెమ్ ఆర్ అ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ద రోడ్. అయితే బస్సు వెళ్తున్నప్పుడు ఎదుట నుంచి బస్సు వస్తూ ఉంటే, అమ్మో ఆ బస్సుని మింగిస్తుందా, వెహికల్ని మింగిస్తుందా, లేకపోతే ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే వాళ్ళని గుద్దేస్తుందా అన్న టైప్లోని ఒక్కొక్కసారి చూస్తే అనిపిస్తూ ఉండేదన్నమాట. బట్ లో సమ్హౌ ఇట్ పాస్డ్ ఆన్ స్మూత్లీ, లీవింగ్ ఆల్ ఆబ్స్టికల్స్ సేఫ్లీ బిసైడ్. కానీ అలా ఏమీ లేదు, ఇట్ యూస్ టు రియల్లీ మూవ్ స్మూత్లీ అనమాట. ట్రీస్ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్ బట్ దెన్ స్టాప్డ్ యాజ్ ద బస్ రీచ్ దెమ్ అండ్ సింప్లీ స్టూడ్ దేర్ హెల్ప్లెస్ ఫర్ అ మూమెంట్. అయితే చెట్లు వీళ్ళకి కేసి పరిగెట్టి వస్తున్నట్టుగా అనిపించేది, కానీ బస్ ఆగినప్పుడు అవి కూడా ఆగేవన్నమాట, అండ్ నించున్నట్టుగా ఉండేవి. అదర్వైజ్
ఎలా అనిపించేది బస్సులు వీళ్ళ వైపుకి సారీ చెట్లు వీళ్ళ వైపుకి, వీళ్ళ బస్సు వైపుకి, వీళ్ళ వైపుకి పరిగెత్తి వస్తున్నట్టుగా అనిపించేది. హెల్ప్‌లెస్ ఫర్ ఎ మూమెంట్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ బిఫోర్ రషింగ్ అవే ఇన్ ది అదర్ డైరెక్షన్. అయితే బస్సు ఆగినప్పుడు అవి కూడా హెల్ప్‌లెస్‌గా ఏమీ చేయలేకోకుండా అలాగా ఉన్నట్టుగా అనిపించేవి. ఆ తర్వాత మళ్ళీ బస్సు కదిలిన తర్వాత ఇంకొక వైపుకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించేది. ఇదంతా మనం ట్రైనుల్లోని, బస్సుల్లోని ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయమే. సడన్‌లీ వల్లి క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ. గ్లీ అనంటే అత్యానందం అన్నమాట. తను క్లాప్ చేయడం మొదలెడుతుంది. అన్నట్టు. యంగ్ కౌ టెయిల్ హై ఇన్ ది ఎయిర్ వాస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. అయితే ఒక యంగ్ కౌ అన్నమాట. ఇదిగో ఈ కౌ తన టెయిల్ ఇలాగ పైకి ఉందన్నమాట. అది పరిగెడుతుందన్నమాట. రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. మధ్య రోడ్‌లోని పరిగెడుతుంది. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్. బస్ ఎదురుగా పరిగెడుతుంది. ద బస్ స్లో టు అ క్రాల్. ఆ బస్ ఆబ్వియస్‌లీ బ్రేక్ ఏసి కొంచెం మెల్లగా వెళ్తుందన్నమాట. అండ్ ద డ్రైవర్ సౌండెడ్ హిస్ హార్న్. హార్న్ కొట్టడం మొదలెట్టాడు. ఆ కౌ పక్కకి తప్పుకుంటుందనేసి. లౌడ్‌లీ అగైన్ అండ్ అగైన్. బట్ ద మోర్ హీ హాంగ్ ద మోర్ ఫ్రైటెన్డ్ ది యానిమల్ బికేమ్ అండ్ ద ఫాస్టర్ ఇట్ గ్యాలప్. సో ఎప్పుడు కూడా అంతే కదా! కార్‌లు ఎదుట గాని, బస్సులు ఎదుట గాని మనం హార్న్ చేయకూడదు. దాంతోటి అవి ఎక్కువ బెదిరిపోయి ఇంకా ఇటు అటు చేసి కన్‌ఫ్యూజ్ అయ్యి గట్టిగా పరిగెట్టి అవి బెదురుతాయి. మనకి కూడా డైరెక్షన్ సరిగ్గా తెలీదు. అందుకని హార్న్ చేయకూడదు ఎప్పుడు కూడాను. అయితే ఇది యూ కెన్ సీ సమ్‌హౌ దిస్ వాస్ వెరీ ఫన్నీ టు వల్లి. ఇవంతా వల్లికి చాలా ఏంటంటే ఫన్నీగా అనిపించిందనమాట. షీ లాఫ్డ్ అండ్ లాఫ్డ్ అంటిల్ దేర్ వర్ టియర్స్ ఇన్ హర్ ఐస్. అయితే తన కంట్లోని నవ్వుతూ నవ్వుతూ నీళ్లొచ్చేసాయన్నమాట. హే లేడీ హావెంట్ యూ లాఫ్డ్ ఎనఫ్ కాల్ ది కండక్టర్. బెటర్ సేవ్ సమ్ ఫర్ టుమారో. అయితే నువ్వు చాలా నవ్వావు. రేపటికి కూడా కొంత నవ్వు దాచుకో అనేసి కండక్టర్ అంటాడు. అట్ లాస్ట్ ద కౌ మూవ్డ్ ఆఫ్ ద రోడ్. ఫైనల్లీ కౌ పక్కకు తప్పుకుంది. అండ్ సూన్ ద బస్ కేమ్ టు అ రైల్ రోడ్ క్రాసింగ్. అయితే రైల్వే క్రాసింగ్ ఉంటుంది కదా! అక్కడికొచ్చి బస్సు ఆగింది. అ స్పెక్ ఆఫ్ ఎ ట్రైన్ కుడ్ బి సీన్ ఇన్ ద డిస్టెన్స్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ యాస్ ఇట్ డ్రూ నియర్. అంత దూరాన్ని చూస్తే చిన్న డాట్‌లా కనిపిస్తుంది ట్రైన్ అక్కడెక్కడో ఉంటే. దగ్గరికి వస్తూ పెద్దదిగా మనకి కనిపిస్తుందనమాట. అదే జరిగిందక్కడ కూడా. దెన్ ఇట్ రష్డ్ పాస్ట్ ద క్రాసింగ్ గేట్ విత్ ఎ ట్రెమెండస్ రోర్ అండ్ రాటిల్ షేకింగ్ ద బస్. అయితే జుమ్ అని ఎళ్ళిపోయినప్పుడు అది మొత్తం అంతా షేక్ అవుతుంది కదా! రోర్ అండ్ రాటిల్. రోర్ అంటే సౌండ్, రాటిల్ అంటే మూవ్‌మెంట్ అన్నమాట. అదంతా బస్సుని షేక్ చేసి వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. దెన్ ద బస్ వెంట్ ఆన్ అండ్ పాస్ ద ట్రైన్ స్టేషన్. అయితే ఆ తర్వాత బస్సు మూవ్ అయింది అండ్ ట్రైన్ స్టేషన్ దాటేసి వెళ్ళింది. ఫ్రమ్ దేర్ ఇట్ ట్రావర్స్డ్ అ బిజీ వెల్ లేడ్ అవుట్ షాపింగ్ స్ట్రీట్ అండ్ ఎంటర్ అ వైడర్ థారోఫేర్. అయితే అక్కడి దగ్గర నుంచి ఇది ఆహ్, అక్కడి నుంచి దారి పట్టుకుంది ఒక బిజీ వెల్ లేడ్ అవుట్ షాపింగ్ స్ట్రీట్. అయితే మొత్తం అంతా రోడ్ అంతా బాగా వేసున్నది. అక్కడ నుంచి షాపింగ్ అంతా స్టార్ట్ అయిందనమాట. అదంతా వెల్ ప్లాన్డ్ రోడ్. అక్కడ కి టర్న్ అయిందనమాట బస్. ఎంటర్డ్ అ వైడర్ థారోఫేర్. థారోఫేర్ అనంటే చాలా బిజీ స్ట్రీట్ అనమాట. అంతమంది అక్కడ ఎక్కువ మనుషులు రావడం, వెళ్ళడం అన్నీ జరుగుతున్నాయి. సచ్ బిగ్ బ్రైట్ లుకింగ్ షాప్స్. అబ్బా! ఎంత పెద్ద దుకాణాలు, ఎంత బ్రైట్‌గా ఉన్నాయో అనేసి అనుకుంటుంది. వాట్ గ్లిటరింగ్ డిస్‌ప్లేస్ ఆఫ్ క్లోత్స్ అండ్ అదర్ మర్చండైజ్. అయితే మెరిసిపోతున్నాయి. కొత్త బట్టలు కదా! అన్నీ కూడా మెరుస్తున్నాయి. మర్చండైజ్ అనంటే థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ సోల్డ్ అన్నమాట. సచ్ బిగ్ క్రౌడ్స్. అబ్బా! ఎంతమంది మనుషులు అనేసి, ఇంతమంది మనుషులున్నారా అనేసి తను అనుకుంటుంది. స్ట్రక్ డంబ్ విత్ వండర్ వల్లి గేప్డ్ ఎట్ ఎవ్రీథింగ్. అన్నట్టు అలా ఉండిపోయి అలా గుడ్లప్పగిచ్చి చూస్తుందనమాట. దెన్ ద బస్ స్టాప్డ్ అండ్ ఎవ్రీవన్ గాట్ ఆఫ్ ఎక్సెప్ట్ వల్లి. అయితే అంతమంది దిగారు. కానీ వల్లి దిగలేదు. హే లేడీ సెడ్ ద కండక్టర్ ఆర్‌ంట్ యూ రెడీ టు గెట్ ఆఫ్. అయితే నువ్వు దిగట్లేదా అని అడుగుతాడు. దిస్ ఈస్ యాస్ ఫార్ యాస్ యువర్ 30 పైసే టేక్స్ యూ. అంటే నువ్వు ఇచ్చిన 30 పైసలకి ఇంతవరకే బస్సు వెళ్తుంది. దీని ముందు ఇంకా వెళ్ళదు అనేసి చెప్తాడు. నో వల్లి సార్ ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ఆన్ ద సేమ్ బస్. అయితే లేదు నేను ఇదే బస్‌లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. షీ టుక్ అనదర్ 30 పైసే ఫ్రమ్ హర్ పాకెట్ అండ్ హ్యాండెడ్ ద కాయిన్స్ టు ద కండక్టర్. మళ్ళీ పాకెట్‌లోంచి తీసి ముద్దుగా ఇచ్చేస్తుంది మళ్ళీ. తనకి ఇదిగో నా టికెట్ డబ్బులనేసి. వై ఈజ్ సంథింగ్ ద మ్యాటర్. అయితే ఏమైంది? ఏమైనా అయిందా అని అడుగుతాడు. నో నథింగ్స్ ద మ్యాటర్. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ హావింగ్ అ బస్ రైడ్ దట్స్ ఆల్. అయితే లేదు ఏం అవ్వలేదు. నేను ఒక బస్ రైడ్ తీసుకుందాం, బస్సులో ప్రయాణం చేద్దాం అనుకున్నాను. అంతే ఇంకేం లేదు. అంతా బానే ఉంది అని చెప్తుంది. డోంట్ యూ వాంట్ టు హ్యావ్ అ లుక్ ఎట్ ద సైట్స్ నౌ దట్ యూ ఆర్ హియర్. అయితే కండక్టర్ అడుగుతాడు. నువ్వు ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చూద్దాం అనేసి అనుకోవట్లేదా అనేసి. ఆల్ బై మైసెల్ఫ్. అయితే నేనొక్కతినే వెళ్లి అన్నీ చూడాలా అనేసి అడుగుతుంది. ఓహ్! ఐడ్ బి మచ్ టూ అఫ్రైడ్. అయితే అమ్మో! నాకు భయం వేస్తుంది ఒక్కతిని వెళ్లి చూడడానికి అనేసి అంటుంది. గ్రేట్‌లీ అమ్యూజ్డ్ బై ద గర్ల్స్ వే ఆఫ్ స్పీకింగ్ ద కండక్టర్ సెడ్ బట్ యూ వరన్ట్ అఫ్రైడ్ టు కమ్ ఇన్ ద బస్. అయితే చాలా ఏంటంటే అమ్యూజ్ అనంటే చాలా ఆహ్, ఆహ్,
ఒక రకమైన ఏంటంటే చిన్న సరదా అనిపిస్తుందనమాట. ఏంటంటే ఒక్కరితే రావడానికి భయమే లేదు ఇక్కడి వరకు కానీ, ఇక్కడ వెళ్లి చూడడానికి భయపడుతున్నావా అనేసి అడుగుతాడు. నథింగ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ అబౌట్ దాట్ షీ ఆన్సర్డ్. అయితే బస్సులో రావడానికి భయమేమున్నది అనేసి అంటుంది. వెల్ దెన్ వై నాట్ గో టు దట్ స్టాల్ ఓవర్ దేర్ అండ్ హ్యావ్ సంథింగ్ టు డ్రింక్. అయితే ఆ పక్కన స్టాల్ ఉంది కదా, అక్కడికెళ్ళి కొంచెం ఏమైనా తాగడానికి తీసుకోవచ్చు కదా అనేసి అడుగుతాడు. నథింగ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ అబౌట్ దాట్ ఈదర్. అయితే దానిలో కూడా ఏం భయపడాల్సిన లేదు, అక్కడికెళ్ళి ఏవైనా తాగడానికి తీసుకోవచ్చు కదా అని అంటాడు. ఓ నో ఐ కుడెంట్ డూ దాట్. అయితే లేదు లేదు నేను అది చేయాలని అనుకోవటం లేదు అనేసి అంటుంది. వెల్ దెన్ లెట్ మీ బ్రింగ్ యూ అ కూల్ డ్రింక్. అయితే దిస్ షోస్ ద కండక్టర్ వాజ్ అ గుడ్, నాట్ ఓన్లీ అ జాలీ guy and was a caring person, but was a good human being also. He was good at heart also. He was a good human being also. So నేను తీసుకొస్తాను నీకోసం కోల్డ్ డ్రింక్ అని చిన్నపిల్ల అనేసి అంటాడు. నో ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. అయితే తను అంటుంది లేదు లేదు నా దగ్గర డబ్బులు లేవు అనేసి అంటుంది. జస్ట్ గివ్ మీ మై టికెట్, దట్స్ ఆల్. నాకు టికెట్ ఇచ్చి చాలు అని అంటుంది. ఇట్ విల్ బి మై ట్రీట్ అండ్ నాట్ కాస్ట్ యూ ఎనీథింగ్. నేను ఇస్తాను డబ్బులు, ట్రీట్ ఇస్తాను, నీ డబ్బులు ఏమీ అవ్వవు అనేసి అంటాడు. నో నో షీ సెడ్ ఫర్మ్లీ ప్లీజ్ నో. సో మళ్ళీ ఇక్కడ కూడా షీ ఈజ్ వెరీ డిటర్మైన్డ్ అని అన్నదానికి ఇదొకటి కూడా ఒక నిర్ధారణ. చిన్నపిల్ల అయినా టెంప్టేషన్స్ కి తను గురి అవ్వదన్నమాట. ద కండక్టర్ ష్రగ్డ్. ఓకే అండ్ దే వెయిటెడ్ అంటిల్ ఇట్ వాస్ టైమ్ ఫర్ ద బస్ టు బిగిన్ ద రిటర్న్ జర్నీ. ఓకే అయితే నీ ఇష్టం అన్నట్టు అంటాడు. అండ్ రిటర్న్ జర్నీ గురించి వెయిట్ చేశారు. అగైన్ దే వరంట్ మెనీ ప్యాసింజర్స్. స్టార్టింగ్ లో ఎవరు ప్యాసింజర్స్ లేరు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా. వోంట్ యువర్ మదర్ బి లుకింగ్ ఫర్ యూ, ద కండక్టర్ ఆస్ వెన్ హీ గేవ్ ద గర్ల్ హర్ టికెట్. టికెట్ ఇస్తున్నప్పుడు మీ అమ్మ నీ గురించి ఎదురు చూడదా అని అడిగాడు. నో నో వన్ విల్ బి లుకింగ్ ఫర్ మీ షీ సెడ్. ఏమీ ఎక్కువ చెప్పకుండా నా గురించి ఎవరు ఎదురు చూడరని అంది. ద బస్ స్టార్టెడ్ అండ్ అగైన్ దేర్ వర్ ద సేమ్ వండర్ఫుల్ సైట్స్. మళ్ళీ అవన్నీ చూసినవి అన్ని చూసుకుంటూ వెళ్తుంది. వల్లీ వాజ్ ఇన్ బోర్డ్ ఇన్ ద స్లైటెస్ట్ అండ్ గ్రీటెడ్ ఎవ్రీథింగ్ విత్ ద సేమ్ ఎక్సైట్మెంట్ షీడ్ ఫెల్ట్ ద ఫస్ట్ టైం. అయితే అటునుంచి వస్తున్నప్పుడు ఎలా అనిపించిందో అదే రకంగా తను ఇప్పుడు రిటర్న్ లో కూడా అలాగే అనుకుంటూ వెళ్ళింది. బట్ సడన్లీ షీ సా యంగ్ కౌ లైంగ్ డెడ్ బై ద రోడ్ సైడ్. అయితే ఒక ఆవు చనిపోయి ఉందన్నమాట రోడ్ సైడ్ కి, జస్ట్ వేర్ ఇట్ హెడ్ బీన్ స్ట్రక్ బై సమ్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్. అయితే ఏదో ఫాస్ట్ మూవింగ్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్న వెహికల్ తన కౌని గుద్దేసి ఆ కౌ చనిపోయింది. ఇజంట్ దట్ ద సేమ్ కౌ దట్ ran in front of the bus on our trip to town. అయితే అడుగుతుంది కండక్టర్ ని, ఇదే కదా కౌ మన బస్సు ముందు పరిగెట్టింది ఇందాక అన్నట్టు మళ్ళీ అడుగుతుంది. షీ ఆస్క్డ్ ద కండక్టర్. ద కండక్టర్ nodded and she was overcome with sadness. కండక్టర్ అవును అని అంటే చాలా బాధ పడుతుంది వల్లి. What had been a lovable, beautiful creature just a little while ago had now suddenly lost its charm and its life and looked so horrible, so frightening as it laid there, legs spread eagled, a fixed stare in its lifeless eyes, blood all over. అయితే కొంతసేపు ముందు, this is very important, this is the lesson that she learns. కొద్ది క్షణాల ముందు ఎంత హ్యాపీగా, ఎంత చార్మింగ్ గా, ఎంత అద్భుతంగా ఉందో ఆ కౌ, ఇప్పుడేమో అంతే భయంకరంగా, తర్వాత ఇలాగని పడి ఉన్నది, జీవం లేకుండాను చాలా భయంకరంగా పడి ఉన్నది అనేసి, మొత్తం రక్తం అంతా కూడా ఉండి, అసలే కౌ అంటే తెలుపు, దాంతో ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటే భయంకరంగా అనిపించింది. ద బస్ మూవ్డ్ ఆన్. ద మెమరీ ఆఫ్ ద డెడ్ కౌ హాంటెడ్ హర్. హాంటెడ్ అంటే అదే తిరిగి 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 తన మెమరీలో తనకి డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట. డాంపెనింగ్ హర్ ఎంథూజియాజం. డాంపెనింగ్ హర్ ఎంథూజియాజం అని అంటే, డాంపెనింగ్ అని అంటే ఇంకా తన ఎక్సైట్మెంట్ అంతా తగ్గిపోయిందన్నమాట. షీ నో లాంగర్ వాంటెడ్ టు లుక్ అవుట్ ఆఫ్ ద విండో. కిటికీలోంచి బయటికి చూడాలి అని అనిపించలేదు. షీ సాట్ దస్ గ్లూడ్ టు హర్ సీట్. అయితే సీట్ మీద అలాగా బాధపడుతూ కూర్చుందన్నమాట. ఇక్కడ తను షీ రియలైజ్ దట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. కొద్ది క్షణాల ముందు అదే కవుని చూసింది, ఎంతో ఆనందంగా నవ్వుకుంది. ఆ తర్వాత మళ్ళీ చూసినప్పటికీ ఆ కవు చనిపోయింది కాబట్టి షీ సా డెత్ ఇలా ఉంటుందా అని అన్న ఒక ఎక్స్పీరియన్స్ షీ గెయిన్డ్ త్రూ దిస్ బస్ జర్నీ. అంటిల్ ద బస్ రీచ్డ్ హర్ విలేజ్ అట్ 3:40. 3:40కి ఆ బస్సు తన విలేజ్ చేరిపోయింది. షీ స్టూడ్ అప్ అండ్ స్ట్రెచ్డ్ హర్ సెల్ఫ్. కొంచెం ఇలా ఒళ్ళు విరుచుకుంది. దెన్ షీ టర్న్ టు ద కండక్టర్ అండ్ సెడ్, వెల్ సర్, ఐ హోప్ టు సీ యూ అగైన్. అయితే షీ ఈజ్ వెల్ మేనర్డ్, దీంతో తెలుస్తుంది మళ్ళీ కలుద్దాం అనేసి చెప్పి దిగుతుంది. ఓకే మేడం, హీ ఆన్సర్డ్ హర్ స్మైలింగ్. తను కూడా చాలా స్మైల్ చేస్తూ ఓకే మేడం అని అంటాడు. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ అ బస్ రైడ్, కమ్ అండ్ జాయిన్ us and don't forget to bring your fare. అయితే ఎప్పుడైనా అలా అనిపిస్తే బస్సులో వెళ్ళాలి అని అంటే
మా బస్సులో రా, తర్వాత డబ్బులు తేవడం మాత్రం మర్చిపోకు అని చెప్తాడు. షీ లాఫ్డ్ అండ్ జంప్ డౌన్ ఫ్రమ్ ద బస్, దెన్ అవే షీ వెంట్ రన్నింగ్ స్ట్రెయిట్ ఫర్ హోమ్. అక్కడి దగ్గర నుంచి ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. When she entered her house, she found her mother awake and talking to one of Valli's aunts. అయితే ఇంటికి వెళ్ళేప్పటికి వాళ్ళ అమ్మ నిద్ర లేచింది. తన ఆంట్ తోటి, అత్తో పిన్నో ఎవరితోటో మాట్లాడుతుంది. ఆన్స్ ద వన్ ఫ్రమ్ సౌత్ స్ట్రీట్. అయితే ఆంట్ ఏమో సౌత్ స్ట్రీట్ నుంచి వచ్చిందనమాట. దిస్ ఆంట్ వాజ్ అ రియల్ చాటర్ బాక్స్ అని అంటే వాగుడుకాయ అనమాట. నెవర్ క్లోజింగ్ హర్ మౌత్ వన్స్ షీ స్టార్టెడ్ టాకింగ్. ఒకసారి మొదలెడితే తను నోరు అడ్డు ఆపు ఉండేది కాదనమాట. అండ్ వే హ్యావ్ యూ బీన్ సెడ్ హర్ ఆంట్ వెన్ బల్లి కేమన్. అయితే ఏమి ఎక్కడికి వెళ్ళలేవు అనేసి అడిగిందనమాట. షీ స్పోక్ వెరీ క్యాజువలీ. చాలా నార్మల్ గా మాట్లాడింది. అసలు ఇంతలాగా తను చేసి ఉంటుంది అనేసి తనకేమి అవగాహన లేదు కదా. నాట్ ఎక్స్పెక్టింగ్ రిప్లై. ఆ రిప్లై కూడా వస్తుందన్నట్టు తనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అడుగుతుంది. సో వల్లి జస్ట్ స్మైల్ అండ్ హర్ మదర్ అండ్ ఆంట్ వెంట్ ఆన్ విత్ దే కాన్వర్సేషన్. వల్లి నవ్వుకుంది తనంతట తనలో, కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ మొదలు పెట్టేసుకున్నారు మాట్లాడుకోవడం. ఎస్ యూర్ రైట్, హర్ మదర్ సెడ్, సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ మిడ్స్ట్ అండ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్. అయితే అవును, ఎన్ని విషయాలు జరుగుతూ ఉంటాయో మన చుట్టుపక్కల, మన ఇక్కడ అక్కడను, మొత్తం ప్రపంచం అంతాను. హౌ కెన్ వి పాసిబిలీ నో అబౌట్ ఎవ్రీథింగ్? సో దిస్ ఇస్ యాక్చువల్లీ దిస్ ఇస్, యూ కెన్ సే దట్ దిస్ ఇస్ ఐరానిక్. ఏంటి, ఇక్కడ వాళ్ళ అమ్మాయితోటే ఏం జరిగిందో వాళ్ళకి తెలియనప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలుస్తుంది? హౌ కెన్ వి పాసిబిలీ నో అబౌట్ ఎవ్రీథింగ్? అండ్ ఈవెన్ వెన్ వీ డూ నో అబౌట్ సంథింగ్, వీ ఆఫెన్ కాంట్ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ కెన్ బి. అయితే ఒక్కొక్కసారి మనకి ఏమైనా తెలుసున్నా కూడా అది పూర్తిగా మనకేమీ అర్థం అయిపోదు. సో అలా కూడా జరుగుతూ ఉంటుంది అనేసి వాళ్ళ కాన్వర్సేషన్ లో టాపిక్ కూడా అదే యాక్చువల్గా. ఓ ఎస్, బ్రీత్ వల్లి. అవును, నిజం నిజం అనేసి తను మనసులో నవ్వుకుంటూ ఇలాగ అంటుంది అనమాట. వాట్ ఆస్క్డ్ హర్ మదర్, వాట్స్ దట్ యూ సే? అయితే ఏమిటంటున్నావు అని అడుగుతుంది. ఓ సెడ్ వల్లి, ఐ వాజ్ జస్ట్ అగ్రీయింగ్ విత్ వాట్ యూ సెడ్ అబౌట్ థింగ్స్ హ్యాపెనింగ్ వితౌట్ అవర్ నాలెడ్జ్. అయితే ఇక్కడ వల్లి చెప్తుంది, మనకు అవగాహన లేకుండా ఎన్ని విషయాలు జరుగుతూ ఉంటాయో దాని గురించి నేను కూడా అవునది నిజం అనేసి నేను అగ్రీ చేస్తున్నాను అనేసి తను అగ్రీ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హర్ నాటీ సైడ్ అనమాట. జస్ట్ చిట్ ఆఫ్ అ గర్ల్ షీ ఈజ్, సెడ్ హర్ ఆంట్. అయితే వాళ్ళ ఆంట్ అంటుందన్నమాట. అయితే ఈ పిల్ల అసలు మర్యాద లేకుండా ఎలాగా, అల్లరి పిల్ల, పెంకి పిల్ల, అసలు చూడు మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో. అండ్ యెట్ లుక్ హౌ షీ పోక్స్ హర్ నోస్ ఇన్ టు అ కాన్వర్సేషన్. ఎంత అల్లరో చూడు, మనం మాట్లాడుతున్న దాంట్లో కూడా ఏంటంటే బుర్ర దూర్చి అన్ని కూడా తనకి కావాలి అని అన్నట్టు అంటుంది. జస్ట్ యాజ్ దో షీ వర్ అ గ్రోన్ లేడీ. అయితే ఓ పెద్ద ఆరిందలాగా చూడు ఎలాగా తను తలదూర్చి మనం మాట్లాడుతున్న దాంట్లో జోక్యం కలిగించుకుంటుంది అనేసి వాళ్ళ ఆంట్ అంటుంది. వల్లి స్మైల్ టు హర్ సెల్ఫ్, షీ డిడ్ంట్ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ హర్ స్మైల్. అయితే ఈ స్మైల్ ఏంటి అని అన్నది వాళ్ళకి అర్థం కాకుండా తను నవ్వుకుంటుంది అనమాట. బట్ దెన్ దేర్ వాజ్ మచ్ ఛాన్స్ ఆఫ్ దాట్ వాజ్ దేర్. అయితే తను నవ్వింది ఎందుకు నవ్విందో వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? ఆ ఛాన్సే లేదు. ఎందుకనంటే వాళ్ళకి అసలు తెలియదు తిని ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళింది, ఎలా వచ్చింది, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసింది, ఇవన్నీ వాళ్ళకి అయితే అసలు తెలియవు. దిస్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద తమిళ్ బై కెఎస్ సుందరం, ఇల్లస్ట్రేటెడ్ బై ఆర్కే లక్ష్మణ్. పిక్చర్స్ అన్ని కూడా ఇచ్చినవి అన్ని కూడా ఆర్కే లక్ష్మణ్ గారిది, ట్రాన్స్లేటెడ్ బై కెఎస్ సుందరం. So hope you have understood this chapter and also understood what all it has to offer, and also what kind of questions will be asked and what you need to write. Ivanni nenu meeku clarify chestunnanu. So please do follow the video till the end, and then any doubts that you have, you can always connect me. I have given my email ID. You can always send me a mail and then I'll get in touch with you. God bless you. All the best. Take care.